హలో ఎవ్రీవన్, మై నేమ్ ఈస్ నవీన్. ఇది నా సెకండ్ వీడియో. ఈ వీడియోలో మనం టెస్లా గురించి కొన్ని హిడెన్ సీక్రెట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి టెస్లా అంటే మనకు గుర్తొచ్చేది ఇలాన్ మస్క్ ఈ కంపెనీ స్టార్ట్ చేశారు అనుకుంటాం. కానీ 2003లో ఇద్దరు ఫ్రెండ్స్ స్టార్ట్ చేశారు, మార్క్ 10 అండ్ మార్క్ అని. 2004లో టెస్లా మీద ఇలాన్ మస్క్ ఇన్వెస్ట్మెంట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. ఇంకోటి ఏంటంటే టెస్లా అంటే మనకు ఓన్లీ కార్సే గుర్తొస్తాయి, కానీ టెస్లా పవర్ వాల్స్, టెస్లా పవర్ రూఫ్స్ అండ్ టెస్లా సోలార్ ఇవన్నీ చాలా తయారు చేస్తుంది. టెస్లా అన్ని కార్స్ మోడల్ కలిపితే సెక్సీ అని వస్తుంది. టెస్లా ఎస్ మోడల్, టెస్లా ఈ మోడల్, టెస్లా వై మోడల్ అన్ని మోడల్స్ కలిపితే సెక్సీ అంటే టెస్లా ఇండైరెక్ట్గా సెక్సీ కార్ అని ఫీలింగ్ రావడానికి అలా పెట్టారు. ఇప్పుడు నార్మల్ కార్స్ ఉంటాయి కదా, అవి ఏంటంటే ఆ ఫ్యూచర్స్ ఇప్పుడున్న జనరేషన్కి మంచిగా అనిపిస్తాయి. అంటే కొన్ని రోజుల తర్వాత ఆ ఫ్యూచర్స్, కార్లో ఉన్న ఫ్యూచర్స్ అన్నీ ఓల్డ్ అనిపిస్తాయి. ఈ టెస్లా కార్స్ అలా కాదు. ఎలా అంటే మన మొబైల్‌లో ఎలా అయితే సాఫ్ట్‌వేర్ అప్డేట్ వస్తుందో, ఈ టెస్లా కార్స్‌లో కూడా అప్డేట్స్ ద్వారా ఫ్యూచర్స్ అన్నీ అప్ టు డేట్ అవుతూ ఉంటాయన్నమాట. టెస్లాలో ఇంకో మంచి థింగ్ ఏందంటే డీలర్‌షిప్స్ అలాంటివి ఏమి ఉండవు. డైరెక్ట్ కంపెనీ త్రూగా ఆర్డర్ చేసుకోవాలి. దీనివల్ల యూజ్ ఏందంటే మనీ కొద్దిగా సేవ్ అవుతాయి. అండ్ డీలర్స్ ఉన్నారనుకో, మిడిల్‌లో కొద్దిగా మనీ వాళ్ళకి పే చేయాల్సి వస్తది. అలా ఇలా ఉంటది కదా. డైరెక్ట్ కంపెనీ త్రూగా ఆర్డర్ కాబట్టి కొద్దిగా మనీ అనేది సేవ్ అవుతాయి. టెస్లా టెక్నాలజీని ఎలా యూజ్ చేస్తుందంటే, ఇప్పుడు సపోజ్ పెద్ద పెద్ద కార్స్ ఉన్నాయనుకోండి, రోల్స్ రాయ్స్, బెంజ్, బీఎండబ్ల్యూ ఇలా. ఈ కార్స్‌లో వెళ్ళేటప్పుడు ఏందంటే బయటున్న నాయిస్‌ని లోపల రాకుండా ఏం చేస్తుంది, ఈ కార్స్ ఏం చేస్తాయంటే, అంటే గ్లాస్‌కి డబుల్ లేయర్ కోటింగ్, ఇంకా ఇంజిన్‌కి ఇన్సులేషన్స్ ఇలా స్ట్రాంగ్‌గా ఉండడానికి, బయటున్న సౌండ్ లోపల రావడానికి ఇలా డబుల్ లేయర్ కోటింగ్ అనేది ఉంటదనమాట. అదే టెస్లా ఏం చేస్తుందంటే చిన్న నాయిస్ క్యాన్సిలేషన్ యూజ్ చేస్తుంది. మన మొబైల్‌లో అయితే ఎలా అయితే నాయిస్ క్యాన్సిలేషన్ యూజ్ చేస్తామో, అలాగే కార్‌లో కూడా నాయిస్ క్యాన్సిలేషన్ యూజ్ చేస్తుంది. అంటే బయటున్న సౌండ్‌ని క్యాన్సిల్ చేసి స్పీకర్స్ ద్వారా లోపల రాకుండా చేస్తుందనమాట. అంటే ఇలా టెక్నాలజీని యూజ్ చేసుకుంటుందనమాట టెస్లా చిన్న చిన్న థింగ్స్‌తోని. ఇంకా ఇండియాకైతే టెస్లా రాలేదు. ఫ్యూచర్‌లో వస్తుండొచ్చు మేబీ. కానీ టెస్లా వచ్చినా రాకపోయినా కానీ ఫ్యూచర్ అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే చాలా వస్తాయి మన ఇప్పుడు ఇండియన్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకేమైనా సజెషన్స్ కూడా ఉంటే కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్‌తో కలుసుకుందాం. బాయ్ బాయ్.